పెద్ద కొడుకు బతికున్నాడనుకున్నావా చచ్చాడనుకున్నావా? అమ్మా నాన్నలు బ్రతికుండగానే చంపినంత శిక్ష వేశావు. అలాంటి నీ గురించి ఆలోచించడమే అనవసరం అనుకుంటున్నావు. అమ్మ, మళ్ళీ చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనలేదు, మీరే వెళ్ళిపోయారు. పొమ్మని లేక పొగ పెట్టి ఇప్పుడేంట్రా నేనేం చేయలేదు, నాదేం తప్పులేదు అన్నట్టు మాట్లాడుతున్నావు? ఇది చెప్పడానికి ఫోన్ చేశావా? కాదు, మీరు దూరం అయిందే కాక నా చెల్లెల్ని కూడా ఎందుకు దూరం చేస్తున్నారా అని అడగడానికి ఫోన్ చేశాను. ఊర్లోనే ఉంటూ నిశ్చితార్థం చేసి కనీసం నన్ను పిలవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? నీ అవసరం లేనప్పుడు నువ్వు రావడమే పాపం అనుకున్నప్పుడు ఆహ్వానం ఎలా పంపిస్తావురా? నువ్వు చేసిన అన్యాయానికి ఆర్భాటంగా జరగాల్సిన వేడుక ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకుని జరపాల్సి వచ్చింది. ఇంటి ఆడపడుచుకు చెందాల్సిన ఆస్తిని కూడా కలుపుకుని అనుభవిస్తున్నావు కదా, నీకెందుకు ఆహ్వానం? మీరన్న మాటలు తప్పో ఒప్పో నేను వాదించను, కానీ రేణు అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఒక అన్నగా దాని ఎంగేజ్మెంట్లో దాని పక్కనే ఉండాలని నాకుండదా? కార్డు ఇవ్వకపోయినా కనీసం ఒక కాల్ చేస్తే నేను అక్కడ ఉండేవాణ్ణి. జరిగింది మర్చిపోయి అందరితో కలిసిపోయేవాణ్ణి. మొత్తం నాశనం చేశారు. అన్నయ్య, రేణు, నేను కార్డ్ తీసుకుని ఇంటికొచ్చానన్నయ్య. వదిన చేతికిచ్చి నీకు ఇవ్వమంటే నన్ను తిట్టి నా కళ్ళ ముందే విసిరి పారేసింది. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడానికి, మోసం చేయడానికి నా కూతురి పేరు మేఘనా కాదు. రేణు మీ ఇంటికొచ్చినట్టు నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే వెళ్ళనిచ్చేవాణ్ణే కాదు, నీతో మాట్లాడే దౌర్భాగ్యమే ఉండేది కాదు. రేణు ఇచ్చిన కార్డుని నీ భార్య విసిరి పారేసిందిరా. నువ్వేమో నిజం తెలుసుకోకుండా మా మీద అరుస్తున్నావు. చెల్లి మీద ప్రేమ ఉన్నవాడివే అయితే కార్డుల కోసమో ఫోన్ల కోసమో కాదురా, నేరుగా ఇక్కడికే వచ్చేవాడివిరా, అందరితో కలిసి మాట్లాడేవాడివిరా. నీలో మార్పు రాదు, మంచికి చెడుకి తేడా తెలియదు, బంధాల మీద బాధ్యత లేదు నీకు. అసలు నువ్వు మనిషివే కాదురా. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఏమైందండి? ఏమవుతుంది? హారిక, అంబులెన్స్ కి కాల్ చేయి. యా ష్యూర్, తప్పకుండా ప్లాన్ చేద్దాం. ఇంటి వరకు ఆఫీస్ వర్క్ అంటే కష్టం, కానీ ఇలాంటి టూర్లు పార్టీలు అంటే నేనెప్పుడు రెడీయే. అంతా ఫిక్స్ అయ్యాక నాకు కాల్ చేయండి. బాయ్. మేఘనా, ఎందుకు అరుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఈ అరుపు నువ్వు ఉన్నావో పొయ్యావో అని చెక్ చేయడానికి కాదు, కావాలనే నన్ను నా వాళ్ళకి దూరం చేస్తున్నందుకు. దూరం చేయడం ఏంటి? పొద్దున పూట కూడా తాగడం మొదలు పెట్టావా? తాగి బాగడం లేదు, నిజం తెలిసింది కాబట్టి నిలదీస్తున్నాను. ఏంటా నిజం? ఎంగేజ్మెంట్ ముందు రోజు రేణు మన ఇంటికి వచ్చిందా లేదా? అన్నయ్యకి కార్డు ఇవ్వాలని చెప్పింది కదా, ఆ కార్డు విసిరేసి తిట్టి పంపించావా లేదా? అవునా కాదా? ఇది నిజమా కాదా? చెప్పు, ఇది నిజమా కాదా? అవును, నిజమే. నిన్ను ఎందుకు చేసావు ఆ పని? ప్రేమగా ఇంటికొచ్చిన నా చెల్లెల మీద కోపం ఎందుకు చూపించావు? పెద్ద కొడుగ్గా మా అమ్మా నాన్నలు ఇచ్చిన గౌరవాన్ని నాకు దక్కకుండా ఎందుకు దూరం చేశావు? నేను అలానే చేస్తాను. నాకు నచ్చని వాళ్ళని నా ఇంటి గుమ్మం తొక్కనివ్వను. నన్ను గౌరవించని వాళ్ళని కేర్ చేయను. ఏంటి, నిన్ను గౌరవించలేదా? ఆ మాట అనడానికి బుద్ధి జ్ఞానం ఉందా? కనీసం కామన్ సెన్స్ అయినా ఉందా? నీ మాటకు అమ్మ ఎంత విలువిచ్చేది?
ఎంత గౌరవం ఇచ్చేది. నీ మాటలు గుడ్డిగా నమ్మింది కాబట్టి ఉష మీద నింద వేసి కిరణ్తో సహా బయటికి వెళ్ళడానికి కారణమైంది. ఇక చాలా ఆపు. అమ్మా నాన్నల మీద ప్రేమ ఎక్కువై సడన్ గా పెళ్ళం విలన్లా కనిపిస్తుందా? మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి నిన్ను దూరం చేయడం నేరమైపోయిందా? వద్దనుకున్న వాళ్లే అయితే రేణుతో కార్డు ఎందుకు పంపిస్తారు? మనం ఎంగేజ్మెంట్కి రావాలని ఎందుకు కోరుకుంటారు? నిశ్చితార్థం రోజున నన్ను పిలవలేదనే బాధతో పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తించాను. కనీసం అప్పుడైనా నీకు నిజం చెప్పాలనిపించలేదా? అన్న ప్రేమ నీకు అర్థం కాలేదా? అవునులే, అలా అర్థమయ్యేదానివి అయితే అమ్మా నాన్నలతో గొడవ అవుతున్న రోజే అడ్డుపడేదానివి. అమ్మా నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఆపేదానివి. నా కోసం ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసేదానివి. ఏది చెయ్య నీకు జీవితంలో గౌరవం గురించి మాట్లాడే అర్హత లేదు. రేణు విషయంలో నువ్వు చేసింది మాత్రం చాలా తప్పు. ప్రేమగా ఇంటికొచ్చి కార్డిస్తే అక్కడికి వెళ్లకుండా ఎందుకు ఆపావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకేం కావాలి? నా ప్రాబ్లం నీ ఫ్యామిలీ. నాకు కావాల్సింది నీ ప్రాపర్టీ. నాకు నచ్చినట్టే నేనుంటాను. నాకు నచ్చినట్టే నువ్వు ఉండేటట్టు చేస్తాను. ఎంగేజ్మెంట్కే కాదు, ఎలాంటి ఫంక్షన్లకు కూడా వెళ్లకుండా అలాగే ఆపుతాను. తాగు. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు పనుంది. ఏంటా పని? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే. మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. అమ్మా, అమ్మా, నాన్న ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. అమ్మా, అమ్మా, నాన్న. ఏం కాదు రేణు, నాన్నకేం కాదు. మనమంతా ఉన్నాం కదా, అంతా మంచి జరుగుతుంది. నువ్వేడుకు. ఊరుకో రేణు, ఏడవద్దు. డాక్టర్ చెప్పండి. మా వారికి ఎలా ఉంది? ఇప్పుడే ఏం చెప్పలేం మేడం. మ్యాసివ్ స్ట్రోక్. కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నాన్న, రేణు, ఏడవద్దు. అంతా నా వల్లే వదినా. నాన్నకి ఇష్టం లేదని తెలిసి కూడా సంజయ్ అనేకి ఇన్విటేషన్ కార్డ్ తీసుకెళ్ళి ఇచ్చాను. కార్డ్ ఇచ్చినా అనే నిశ్చితార్థానికి రాలేదు. అది తెలిసే ఇలా. ఇందులోని తప్పేం లేదు రేణు. మామయ్య గారికి అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చేది. అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయిస్తే ఈ రోజు ఇంత క్రిటికల్ అయ్యేది కాదు. ఈ విషయంలో నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. అంత మంచి జరుగుతుంది.
ఏడవద్దు. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది వదిన? ఒక్కరోజు హ్యాపీగా ఉంటే వెంటనే ఏదో ఒక ప్రాబ్లం వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకు ఇలా? హాయ్ అక్క. అక్క ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మామయ్య గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. హాస్పిటలా? ఏమైంది? సంజయ్ బావ గారు ఫోన్ చేస్తే సీరియస్ గా మాట్లాడుతూ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకొచ్చాం. డాక్టర్ గారు చూసారా? చూశారు. కండిషన్ క్రిటికల్ గానే ఉందని చెప్పారు. హాస్పిటల్లో ఎవరున్నారు? నేను, అత్తయ్య, రేణు. సరే, మేము ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాం. ఏమండి? ఊరుకోరేను. డాక్టర్ ఏమన్నారమ్మా? టెస్ట్లు చేస్తున్నారు. ఏం చెప్తారో అని మేం కూడా వెయిట్ చేస్తున్నాం. నాన్న కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్పారన్నయ్య. రేణు, ఇది సిటీలోనే ది బెస్ట్ హాస్పిటల్. అంతా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. నాన్నకేం కాదు. హాస్పిటల్కి వచ్చినప్పటి నుండి నేను కూడా ఇదే మాట చెప్తున్నా. రేణుకు అర్థం కావడం లేదురా. అందరూ నీలా బాధని గొంతులో, కన్నీటిని కళ్ళల్లో దాచుకోలేరు. ధైర్యాన్ని నటించలేరు కదమ్మా. మా అందరికన్నా ఎక్కువ బాధ, భయం నీలో ఉన్నాయని తెలుసు. కానీ అవి పైకి కనిపిస్తే మేమెక్కడ అధైర్యపడతామో అని ఇలా మాట్లాడుతున్నావు. అలాంటి నీకు ధైర్యం చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మా అమ్మ ఉన్నంతకాలం నాన్నకే కాదు, మన కుటుంబానికి కూడా ఏ ఆపద రాదు. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా. తరుణ్, నేను కూడా వస్తాను. పదమ్మా. ఏడవకు రేణు, ఏం కాదు. ఇప్పుడే రిపోర్ట్స్ చెక్ చేశాను. 3 బ్లాక్స్ ఉన్నాయి. స్టంట్స్ వేయాలి. కొంచెం ఖర్చు అవుతుంది మేడం. నా భర్త ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదు. వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి. సర్జరీ స్టార్ట్ చేయాలంటే మీరు ముందు పేమెంట్ చేయాలి మేడం. ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఆ డీటెయిల్స్ మీ పిఆర్ఓకి పంపిస్తాను. ఓకే, పంపించండి మేడం. పేపర్ వర్క్ ఉంటుంది, వాళ్ళు ఫినిష్ చేస్తారు. సర్జరీ ఏ రోజు చేస్తారో డాక్టర్? మీ ఫాదర్ బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. అది స్టేబుల్ అయితే గానీ సర్జరీ స్టార్ట్ చేయలేం. అమ్మా, నాన్నకేం కాలేదు కదా? మీ నాన్నకేం కాలేదు. స్టంట్ వేస్తే ఏం ప్రాబ్లం ఉండదని డాక్టర్ చెప్పారు. స్టంటా? అమ్మ ఉషా, ఆ దేవుడు నా ధైర్యాన్ని పరీక్షించాలని చూస్తున్నాడు.
నన్ను నా భర్తని గెలిపించడానికి మీరంతా వచ్చారు. మీ కన్నీళ్లతో నన్ను ఓడించొద్దు. సడన్ గా ఇలా ఎలా జరిగిందమ్మా? ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పటి నుంచి మీ నాన్న బాగా డిస్టర్బ్ అయ్యారు కిరణ్. ఫ్యూచర్ గురించి, రేణు పెళ్లి గురించి బాగా టెన్షన్ పెట్టుకున్నారు. ఆ స్ట్రెస్ వల్లే ఇలా. అదుపు లేని ఆలోచనలు కుండలపై భారం పెంచి వేగాన్ని తగ్గించాయి. మన సంతోషానికి అడ్డుకట్ట వేసి కన్నీళ్లకు కారణమయ్యాయి. మావయ్య గుండెకి మీ ప్రేమే కాపలా అత్తయ్య. ఆయన ఆరోగ్యానికి మీరు చేసిన మంచి శ్రీరామ రక్ష. మావయ్య ఆరోగ్యంగా ఇంటికొచ్చిన రోజు మన కన్నీళ్లన్నీ ఆనంద బాష్పాలుగా మారతాయన్న నమ్మకం నాకుంది. సర్జరీ అంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? అమౌంట్ చెప్పలేదు కానీ ఎక్కువే అవుతుందని చెప్పారు. టెన్షన్ పడద్దురా. మీ నాన్న పేరున హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అమ్మా, నేను వెళ్ళి ఇన్సూరెన్స్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి వస్తాను. ఉషా, అమ్మని క్యాంటీన్కి తీసుకెళ్ళి ఏమైనా తినిపించి తీసుకురా. కిరణ్, ఇప్పుడేం వద్దురా. ఆకలిగా లేదు. అమ్మా, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదని నాకు తెలుసు. నాన్నకి సర్జరీ పూర్తయ్యేసరికి ఫస్ట్ చూసేది నిన్నే. నీ మొహంలో నవ్వు ఆయనకి బలం ఇస్తుంది. అదే నువ్వు నీరసంగా ఉంటే ఊపిరికి ఉసూరుమనిపిస్తుంది. మా కోసం కాదు, నాన్న కోసమైనా నీ గురించి నువ్వు పట్టించుకోవాలి, సరేనా? ఆర్టరీస్ లో క్యాల్సిఫికేషన్ ఎక్కువగా ఉంది. కొంచెం సీరియస్ ఇష్యూని వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారా? ఎస్ డాక్టర్. ఈయన బీపీ కూడా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది. సైకలాజికల్ గా చాలా స్ట్రెస్ లో ఉన్నారు. రేపు మార్నింగ్ కి అంతా సెటిల్ అయితే సర్జరీ ప్లాన్ చేద్దాం. షూర్ డాక్టర్. ఆయన కండిషన్కి అర్జెంటుగా స్టంట్ వేయాలి. కొంచెం రిస్క్ అయినా మనకి వేరే ఆప్షన్ లేదు. ప్రస్తుతం బీపీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. రేపు మార్నింగ్కి స్టెబిలైజ్ అయితే ఎర్లీ అవర్స్లోనే సర్జరీ ఉంటుంది. డాక్టర్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఆల్రెడీ సబ్మిట్ చేశాను. ఏదైనా అవసరం అయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్, ఒకసారి మా నాన్నని చూడొచ్చా? అందరూ ఒకేసారి వెళ్ళొద్దు, ఒక్కొక్కరుగా వెళ్ళండి. ఉసురు పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న, వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న. పైకి కోపాన ఉన్న మనసు మురిపాల వెన్నా, విరిసె చిరునవ్వు మాటు కురిసె కన్నీటి వాన, బాధలెన్నున్నా బంధాల మరవని బాధ్యత నువ్వు నాన్న. నాన్న, మేము కష్టపడినా కన్నీళ్లు పెట్టుకున్నా మీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. ఇప్పుడు ఆ ఇష్టం పూర్తిగా మీ మీదే డిపెండ్ అయ్యింది. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న అత్తయ్య యొక్క వైపు, మీరే ధైర్యంగా బ్రతుకుతున్న మీ కొడుకులు కూతురు మరొక వైపు, మిమ్మల్ని అభిమానించే కోడళ్ళు ఇంకో వైపు ఉన్నారు. మేం నలుగురం 4 దిక్కుల నుండి మీ గుండెని పదిలంగా కాపాడుకుంటాం. మీరు క్షేమంగా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా నమ్మకానికి, మా అందరి ధైర్యానికి మీరే బలం మావయ్య. నువ్వు వెళ్ళు ఉషా.
నేను కాసేపు ఉండొస్తాను. రేణు, నాన్నకి రేపు మార్నింగ్ సర్జరీ ప్లాన్ చేస్తున్నారు. మనీ అనే కాదు, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు, హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, కన్న కొడుకుల దగ్గరే చేయి చాచదు. నీ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్పు? ఆవిడ ఎక్స్పెక్ట్ చేయకపోయినా అవసరాలు మనకు చెప్పకుండా వస్తాయి, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నీకో విషయం చెప్పనా సుహాస్, నిజంగా అలాంటి అవసరమే వస్తే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయను. మా అమ్మ నాన్న నీకు అత్త మామలు మాత్రమే, కానీ మా అన్నయ్యలకి ప్రాణం. నువ్వు చేస్తే సహాయం అవుతుంది, వాళ్ళు చేస్తే బాధ్యత అవుతుంది. అమ్మ ఉషా, సర్జరీ రేపు మార్నింగ్ అన్నారు. నువ్వు కిరణ్ ఇంటికి వెళ్ళండి. మరి మీరు? పర్లేదమ్మా, ఇంటికి వెళ్ళినా నా మనసు మీ మామయ్య దగ్గరే ఉంటుంది. నేను రేణు రాత్రికి హాస్పిటల్లో ఉంటాం. జాగ్రత్త అత్తయ్య, మేము ఉదయాన్నే వస్తాం. తరుణ్, హారిక, మీరు కూడా ఇంటికి వెళ్ళండి. సరే అమ్మా. హారిక, మీ ఫాదర్ హెల్త్ ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయింది. సర్జరీకి అయ్యే మొత్తాన్ని మీరే భరించాల్సి ఉంటుంది. ఎంత డబ్బు అవసరం అవుతుంది డాక్టర్? 10 లక్షలు. డబ్బులు లేక అక్కడ సర్జరీ ఆగిపోయింది. మమ్మల్ని ఆ ఇంటిని వద్దనుకుని వెళ్లారు. వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత? ఉషా, బావగారు, ఏ ఏమైంది ఉషా?